నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణ కాంగ్రెస్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం కేబినెట్ వేటు దిశగా సాగుతుందన్న తరుణంలో రాష్ట్ర రాజకీయాల్లో ఊహించని సంచలన పరిణామం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించాలని సిఫార్సు చేసిన వేళ భారతీయ జనతా పార్టీ హైకమాండ్ కొండా కుటుంబంతో నేరుగా సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం వెలువడింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి నేరుగా టచ్లోకి వెళ్లారని, మధ్యప్రదేశ్కు చెందిన ఒక బీజేపీ ఎంపీ ద్వారా ఈ రాయబారం నడిచినట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కొండా ఫ్యామిలీని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలుస్తోంది. వరంగల్ జిల్లా రాజకీయాలను సమూలంగా మార్చేసే ఈ తాజా పరిణామం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖపై వేటు తప్పదనే సంకేతాలు వెలువడుతున్న సమయంలోనే బీజేపీ అధిష్టానం చక్రం తిప్పడం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం నుంచి సరైన గుర్తింపు దక్కడం లేదన్న అసంతృప్తితో ఉన్న కొండా మురళి కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చలు జరిపినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ పొలిటికల్ ఆపరేషన్లో మధ్యప్రదేశ్కు చెందిన ఒక సీనియర్ బీజేపీ ఎంపీ కీలక మధ్యవర్తిగా వ్యవహరించారని, ఆ ఎంపీ ద్వారానే అమిత్ షా నేరుగా కొండా మురళితో మాట్లాడినట్లు సమాచారం. కొండా కుటుంబానికి ఉన్న మాస్ ఫాలోయింగ్, బీసీ సామాజిక వర్గ పట్టును గుర్తించిన బీజేపీ హైకమాండ్ సముచిత ప్రాధాన్యత కల్పిస్తామంటూ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. పీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి సురేఖపై చర్యలకు సిఫార్సు చేసి సీఎం రేవంత్ రెడ్డి వద్దకు నివేదిక వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ బీజేపీ ట్విస్ట్ వెలుగులోకి రావడం కాంగ్రెస్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా బీసీ వర్గాల్లో కొండా ఫ్యామిలీకి బలమైన పట్టుంది. వారు కాషాయ గూటికి చేరితే బీజేపీకి ఆ ప్రాంతంలో భారీ బలం చేకూరుతుందని భావిస్తున్నారు. పరకాల టికెట్ వ్యవహారం, గత ఓఎస్డీ సుమంత్ కేసు విషయంలో కొండా సుష్మిత నేరుగా సీఎం రేవంత్పై ధ్వజమెత్తడం ఇరు వర్గాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయే స్థాయికి చేరాయి. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే క్రమంలో ఇతర పార్టీల్లోని అసంతృప్త సీనియర్ నేతలను, బలమైన సామాజిక నాయకత్వాన్ని చేర్చుకోవడమే లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇక బీజేపీ నేరుగా రంగంలోకి దిగడంతో సురేఖపై తక్షణమే వేటు వేస్తే పార్టీ మారడం ఖాయమన్న అంచనాతో కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణ చర్యలు చేపడుతుందా లేక వేటుకే మొగ్గు చూపుతుందా అన్నది చర్చనీయాంశమైంది. ఒకవేళ కొండా దంపతులు కాషాయ తీర్థం పుచ్చుకుంటే వరంగల్ రాజకీయాల్లో భారీ భూకంపం ఖాయమని, ఇది అధికార కాంగ్రెస్కు ఊహించని రాజకీయ దెబ్బగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.